పదార్థాల సేవనం నష్టాలు. మద్యపానం సేవనం అనేది మానవ శరీరంలోని అవయవాలను దెబ్బతీసి మానవ జీవితాన్ని అంతమొందించడానికి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. మద్యపాన సేవనం మనిషి యొక్క బుద్ధిని నశింపజేసి కర్కశంగా ప్రవర్తించడానికి పురిగొల్పుతుంది. మద్యపాన సేవనం మనిషి యొక్క గౌరవ మర్యాదను తగ్గించేలా చేస్తుంది. సమాజంలో అందరి చేత చిల్కారం పొందేలా చేస్తుంది. మద్యపాన సేవనం వివేచన జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. తద్వారా అందరి మధ్యన చిన్న చూపు చూడబడేలా చేస్తుంది. మద్యపాన వ్యసనం వ్యక్తిని కుటుంబ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. మత్తు పదార్థాల సేవనం నష్టాలు. మద్యపానం సేవనం అనేది మానవ శరీరంలోని అవయవాలను కేవలం మనిషి యొక్క బుద్ధిని నశింపజేసి కర్కశంగా ప్రవర్తించడానికి పురిగొల్పుతుంది. మద్యపాన సేవనం మనిషి యొక్క గౌరవ మర్యాదలను తగ్గించేలా చేస్తుంది. సమాజంలో అందరి చేత స్వీకారం పొందేలా చేస్తుంది. మద్యపాన సేవనం వివేచన జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. తద్వారా అందరి మధ్యన చిన్న చూపు చూడబడేలా చేస్తుంది. మద్యపాన సేవనం అనేది మనిషిలోని అవయవాలు దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తుంది. దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యం ఎందుకు మీరు ఇదంతా పెట్టి ఏం చేస్తున్నారు? దీనివల్ల ఉపయోగం ఏముంది వీళ్ళకి? మన గ్రామంలో మద్యపానం సేవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మద్యపానం సేవించకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు. మద్యపాన సేవనం వల్ల వాళ్ళ శరీరంలోని అవయవాలు దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి మద్యపాన సేవనం అనేది చేయడం వల్ల సమాజంలో వారి కుటుంబ గౌరవ మర్యాదలు కూడా క్షీణించిపోతాయి. వారి యొక్క బంధాలు కూడా భిన్నంగా చిన్నాభిన్నమవుతాయి. కాబట్టి వారందరూ కూడా మద్యపాన సేవనం వదిలేసి వారి యొక్క ఆరోగ్యాల్ని వారి యొక్క కుటుంబ ఉద్దేశంతో ఈ విధంగా గ్రామంలో విధులు తిరుగుతూ మద్యపాన నిషేధాన్ని కొనసాగించండి, మద్యపానాన్ని వదిలేయండి, మీ కుటుంబ బంధాలు తర్వాత పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం, మన సమాజ మన సమాజ హితాన్ని మనం కోరి వారు అవుతాం. అందుకని ఇలా చేస్తున్నాం. మీరెవరు సార్? మీరెందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు? సార్ ఎండబడి మీకేమవసరం అసలు? ఇతను ఈసారి 1995లో ఉద్యోగరీత్యా టీచర్గా చేరాడు. ఇతను ఏ స్కూల్కి వెళ్ళినా మంచి పనులు చేస్తుంటాడు బాబు. అలాగే ఇతను చేసే మంచి పనులు చూసి నేను ఆకర్షిస్తూ ఇతని వెంట తిరుగుతూ ఉంటాను. అలాగే ఇతను ప్రపంచంలో ఎవరు చేయని పని ఇలా కుటుంబం చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు 13 జిల్లాలు మీ కుటుంబ సమేతంగా తిరిగి మరి విడిపోతే స్టేట్ చాలా దెబ్బతింటుందని ప్రచారం చేశాడు 13 జిల్లాలు తిరిగి. అలాగే జంత్రమంతర్లో 41 రోజు వీళ్ళ కుటుంబంతో అక్కడ ఢిల్లీలో మరి 40 రోజులు అక్కడ వీళ్ళు నిలబడితే వీళ్ళకు ప్రపంచ ఐక్యత కుటుంబం అని ఒక బిరుదు కూడా ఇచ్చారు వీళ్ళకు. అలాగే ఇతను ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లల భవిష్యత్తు కోరుకుంటాడు. ఇతను ఎన్టీ నరసింహులు టీచరు, మరి ఇప్పుడు మీ పాతకల్లూరు స్కూల్లో పనిచేస్తూ ఉన్నాడు. అలాగే మండలము గాలదిన మండలము, ఇతను ఇంతకుముందు సెట్టూరు మండలంలో కూడా పనిచేశారు. అలాగే మరి గుడియేరు మండలంలో కూడా పనిచేశారు. అదే ఓడిసి మండలంలో కూడా పనిచేశారు. ఇతని మీద నేను జాలితో రావడం లేదు, మరి ప్రేమతో రావడం లేదు. ఇతను చేసే మంచి పనులను బట్టి నేను ఇతన్ని ప్రేరేపిస్తూ ఇతను ఎక్కడికి పిలిచినా నేను వెళ్తుంటాను. ఢిల్లీకి కూడా వెళ్ళి చంద్రమంతరంలో ఇతని కోసం పోరాటం చేశాను. మరి ఇలాంటి మంచి పనులు చేసే టీచర్ వెంట ఉండడం నా అదృష్టము. ఎందుకంటే ప్రపంచంలో మన జిల్లాలో 16,000 మంది టీచర్లు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఒక మంచి పని చేసే టీచర్ను నేను చూడలేదు. ఇతను పిల్లల కోసము మరి తన స్కూల్ కోసము మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే హాస్పిటల్లో మరి పండ్లు పంచాడు. కరోనా టైంలో ఒక దగ్గర 10,000 రూపాయలు పెడుతూ ఒకసారి 1000 కేజీలు, ఒకసారి మరి ఒక 10,000 పెడుతూ 700 కేజీలు చీనా పండ్లు బాలింతలకు పంచాడు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో. అలాగే ఇతను ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలకు చాలా సక్రమంగా చూసుకుంటాడు, ఆ స్కూల్ని అభివృద్ధి కోరుకుంటాడు. ఇలాంటి వ్యక్తి నాకు పరిచయం కావడం నా అదృష్టము. ల్యాప్టాప్ మరి మీ ఊరు కల్లూరులో పాత కల్లూరులో సోమశేఖర్ భార్య అయిన సుకన్య, ఆమె మరి స్కూల్ కు ఎప్పుడైనా సారు కంప్యూటర్ అది ల్యాప్టాప్ ఇస్తూ
పిల్లలకు చదువు చెప్పడానికి సహకరిస్తుంది. మరి మీరు సాయి గారు మీరు కూడా మంచి క్వశ్చన్ వేశారు. మరి ఇట్లా టీచర్ను మనం ప్రేరేపించడం వల్ల మన పిల్లలు మరి గ్రామము గుర్తు అవుతుంది. ఎందుకంటే ఇతనికి సంబంధం లేదు, ఇతను బతకచ్చు. ఎందుకంటే ఇతనికి జీతం వస్తుంది. ఎంతో మంది టీచర్లు ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి ఇతను పిల్లల కోసము మరి మద్యపానం నిషేధం అంటాడు, మరి రక్తదానం అంటాడు, మరి అలాగే ప్రపంచ దినోత్సవం అంటాడు, మరి ఎన్నో క్యాంపులు కూడా చేశాడు. మరి ఇలాంటి వ్యక్తిని గౌరవం నా అదృష్టమని నేను భావిస్తూ నేను కోర్టులో చేస్తూ రికార్డ్ అయినాను. నా పేరు రెడ్డప్ప, ఇక్కడే డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేశాను. మరి మీకు అందరికీ మీరు క్వశ్చన్ వేసి అడిగినందుకు మీకు మరి ఈ నర్సింగ్ టీచర్ గారికి నా ధన్యవాదాలు.